డ్రైవర్లందరికీ నమస్తే అన్న. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బ్రేక్ డౌన్ కి తెలంగాణ వ్యాప్తంగా సహకరించినటువంటి వివిధ ట్రేడ్ యూనియన్లు మరియు అసోసియేషన్లు, మరి ముఖ్యంగా మేల్కోన్న ఆటో డ్రైవర్ సోదరుల యూనియన్ కి మరియు మనబలగం టీం మరి ఇతర అసోసియేషన్ సోదరులందరికీ ధన్యవాదాలు. ఏదైతే స్ట్రైక్ అయిందో అన్న 2026 గైడ్ లైన్స్ మార్చాలని చెప్పి, అదేవిధంగా మన డ్రైవర్లందరం మన హక్కుల కోసం డ్రైవర్ల యొక్క ఐక్యతని తెలంగాణ మరో ఉద్యమాన్ని తలపించేలాగా 6 గంటల్లో మన ఉద్యమాన్ని చూపెట్టడం వల్ల ప్రభుత్వాలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరాని ఎడల మన ఉద్యమం ఎలా ఉంటుందో ముందు కార్యాచరణ ప్రకటిస్తానా. ఖచ్చితంగా డ్రైవర్ సోదరులందరూ నాకు సహకరిస్తానని భావిస్తున్నా. అదేవిధంగా పోర్టర్ డ్రైవర్ సోదరులు ఎవరైతే గూడ్స్ బండ్లు ఆన్లైన్లో నడిపిస్తారో వాళ్ళకి ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారన్న. ప్లీజ్ నా ఆటో డ్రైవర్ సోదరులందరికీ ఒక రిక్వెస్ట్, మీరు వీలున్నంత వరకు పోర్టర్లో బండ్లు నడిపేద్దని నా యొక్క రిక్వెస్ట్ అన్న. ఎందుకు అంటే మనం ఆటోకి ఈ ప్యాసింజర్ కాకపోతే ఇంకో ప్యాసింజర్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో వచ్చే అవకాశం ఉంది. బట్ ఈ పోర్టర్ మరియు అంకుల్ మూవర్ లాంటి సమస్యలు వచ్చిన తర్వాత ఆటో మన గూడ్స్ బండి సోదరులకి కిరాయిలు లేకుండా అయిపోయినాయి. సో నా యొక్క రిక్వెస్ట్ మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లందరికీ, నేను మీ అందరికీ మీకు సమ్మకి మీ 30,000 మంది తెలంగాణ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న గూడ్స్ బండి సోదరులు సహకరించారు. అదేవిధంగా మీరు కూడా వాళ్ళకి చిన్ని కోరికను మన్నవించి వాళ్ళ ఫ్యూచర్లో చేయబోయేటువంటి పోర్టర్ మీద ఎటువంటి అయితే ప్రయత్నం చేయబోతారో వాళ్ళ మీద స్ట్రైక్ కాల్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ సహకరిస్తారని, అదేవిధంగా ఆ కంపెనీలందరికీ